వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రజనీకాంత్ నెక్స్ట్ ఫిలిం కూలీ ఆగస్టు 14వ తేదీ రిలీజ్ అవుతూ ఉంది. సో గతంలో అంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రజనీకాంత్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మీద వ్యక్తమవుతున్నటువంటి అంచనాలు కానివ్వండి, దానికి వచ్చినటువంటి హైప్ కానివ్వండి అసాధారణ స్థాయిలో ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. దానికి కారణం ఆ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్. సో లోకేష్ సినిమాలంటే, అతని సినిమాటిక్ యూనివర్స్ అంటే ఇప్పటికే ఎంతోమంది అభిమానులు తయారైపోయారు. మా నగరం అనే సినిమాతోటి అతని ప్రస్థానం దర్శకునిగా ప్రారంభమైందని చెప్పాలి. ఇది ఫీచర్ ఫిలిం పరంగా అయితే. అంతకుముందు అతను ఒక 4 షార్ట్ ఫిలిమ్స్ యాంథాలజీ ఒకటి రూపొందించాడు. బట్ ఫీచర్ ఫిలిం అయితే మా నగరం అనే. సో అందులో సందీప్ కిషన్ కూడా ఒక కథానాయకుడిగా నటించాడు. సో ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా లోకేష్ కనకరాజు పేరుని దేశవ్యాప్తంగా మారుమోగేలా చేసింది. అది కార్తీక్ కథానాయకుడిగా వచ్చినటువంటి ఖైదీ సినిమా. సో ఆ సినిమాతోటి ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి లోకేష్ తోటి విజయ్ కొలాబరేట్ అయ్యి మాస్టర్ అనేటువంటి సినిమా చేశాడు. దాని తర్వాత వచ్చినటువంటి విక్రమ్ సినిమా సో లోకేష్ పేరుని మరింత కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టింది. కమల్ హాసన్కి చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్నటువంటి బ్లాక్ బస్టర్ ఆ సినిమాతోటి నెరవేరిందని చెప్పాలి. అందులో విజయ్ సేతుపతి విలన్గా చేసినటువంటి వీర విహారం ఎలా ఉందో మనకు తెలుసు. సో అంటే కమల్ హాసన్ వర్సెస్ విజయ్ సేతుపతి అది నిజంగానే విక్రమ్ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ విజయ్ తోటే లియో అనే సినిమాని లోకేష్ రూపొందించాడు. అయితే అది ఆశించిన రీతిలో, ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కాకపోయినప్పటికీ కూడా సో మంచి కలెక్షన్స్ని సాధించి పెట్టింది. ఇప్పుడు దాని తర్వాత అతను కూలీ సినిమాని తీశాడు. దానికి సంబంధించినటువంటి అన్ని పనులు అయిపోయి మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. రజనీకాంత్ కూడా వరుసగా ఆయన స్థాయికి తగ్గట్టు కలెక్షన్స్ రాని సినిమాలు చేశాడు. ఈ మధ్యలో ఒక జైలర్ సినిమాకే కాస్త కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి. ఒక పేటా సినిమా కానివ్వండి, ఒక దర్బార్ కానివ్వండి, ఒక అన్నాత్తే కానివ్వండి, లాల్ సలాం కానివ్వండి, వేటయాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రజనీకాంత్ స్థాయి సినిమాలు కాదు అనేటువంటి పేరు వచ్చింది. ఒక్క నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ చేసినటువంటి జైలర్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల రూపాయల గ్రాసును కలెక్ట్ చేసి సో మళ్ళీ ఒక 2.0 సినిమా తర్వాత మళ్ళీ ఒక రజనీకాంత్ సినిమా వచ్చింది అని ఆయన అనిపించుకోగలిగాడు. సో ఇప్పుడు కూలీ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ నిజంగానే అసాధారణ స్థాయిలో ఉన్నాయి. పైగా ఈ సినిమాలో నాగార్జున విలన్గా కనిపించబోతూ ఉన్నాడు. దీనికోసం 7-8 సార్లు ఆయనతో సిట్టింగ్స్ వేయాల్సి వచ్చింది ఆయన కన్విన్స్ చేయడానికి అని లోకేష్ తెలియజేయటాన్ని బట్టే. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి తను సరిపోతానా, అసలు ఆ క్యారెక్టర్లో తనని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అని నాగార్జున చాలా ఆ పాత్ర చేయడానికి సందేహించారు. కానీ చివరికి ఒప్పుకున్నారు. సో ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ఆ పాత్ర ఆయనకి చాలా మంచి పేరు తీసుకొస్తుందని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే ఒక విలన్ని ఎలా నాగార్జున మన్మధుడు అనేటువంటి అందరూ కూడా ముద్దుగా పిలుచుకునేటువంటి నాగార్జున విలన్గా నెగిటివ్ రోల్లో ఆ గ్రే షేడ్స్తో నటిస్తే అది ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి ఆడియన్స్ కూడా అమితమైన క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం కొంచెం డౌట్గానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా తమ హీరోని హీరోగానే చూశారు, కానీ విలన్గా వాళ్ళ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ మనసులు ఇంకా సిద్ధంగా లేవు. అలాగే ఉపేంద్ర మరో కీలకమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. అలాగే మలయాళీ నటుడు సౌబిన్ షాహిర్ నిజంగా అతనిది మాత్రం ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనే చెప్పాలి. ఆయన ఈ సినిమా సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఒక సాంగ్లో మోనికా అనే సాంగ్, పూజా హెగ్డే డ్యాన్స్ చేసినటువంటి సాంగ్. సో ఈ సినిమాలో ఆమె నటించలేదు, కేవలం ఆ పాట మాత్రమే ఒక ఐటమ్ లాగా చేసింది ఆమె.
అందులో సౌబిన్ చేసినటువంటి డ్యాన్స్ ఏదైతే ఉందో, అతను ప్రదర్శించినటువంటి ఆ డ్యాన్స్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే మలయాళ చిత్రసీమలో వాళ్ళకే సౌబిన్లో అంతటి డ్యాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయనే సంగతి వాళ్ళకి తెలియలేదు. ఇప్పటిదాకా ఆయన్ని ఆ రకంగా ఉపయోగించుకోలేదు. ఫస్ట్ టైము మరి లోకేష్ కనకరాజు ఎలా గుర్తించాడో ఏమో కానీ అతని మీద ఒక పాట తీయాలని తలపెట్టడం. సో అంతకుముందు ఆయన సౌబిన్ వేరే తన మలయాళ సినిమాలో కొన్ని పాటల్లో కనిపించాడు, కానీ ఈ రకమైన డ్యాన్స్ మూమెంట్స్ లేవు. సో పూజా హెగ్డేతో కలిసి ఆయన వేసినటువంటి ఆ డ్యాన్స్ చూసి అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఈవెన్ పూజా హెగ్డే కూడా సౌబిన్ ఆ డ్యాన్స్ స్కిల్స్కి చాలా ఇంప్రెస్ అయిపోయానని చెప్పేసి ఆమె కూడా చెప్పింది. అంత ఫాస్ట్ మూమెంట్స్ తోటి అతను డ్యాన్స్ చేశాడు. సో ఇలాంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. తన చిన్నతనంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్కి దానివల్ల తాను ఏదైతే నష్టపోయాడో తన చిన్నతనంలో, దానికి ప్రతీకారేచ్ఛతోటి రగిలిపోయేటువంటి పాత్రలో రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తూ ఉంది. మరి లోకేష్ కనకరాజ్ చూస్తే అతను ఈ కూలీ 2 సంవత్సరాల పాటు తనకి సరైనటువంటి నిద్ర లేకుండా ఈ సినిమా చేశానని చెప్పేసి అతను చెప్పుకున్నాడు. ఒక్కసారి ఆ సినిమా మొత్తాన్ని కూడా అంతా అయిపోయిన తర్వాత రజనీకాంత్కి చూపించి ఆయన హ్యాపీగా ఫీల్ అయిన తర్వాతే తాను హాయిగా నిద్రపోయాను, ఆ రోజు నిద్రపోయాను ఆయనకు ఆ సినిమా చూపించిన రోజు అని ఏదైతే లోకేష్ చెప్పాడో దాన్ని బట్టే అతను ఎంత తపనతోటి, అంటే ఒక సౌత్ ఇండియా సూపర్ స్టార్ని ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఒక మెమరబుల్ ఫిల్మ్ని ఇవ్వాలి అనేటువంటి ఒక తపనతోటి, ఒక దీక్షతోటి, ఒక తపస్సులాగా ఈ సినిమాని ఆయన రూపొందించాడు. తన కుటుంబంతో కూడా ఆయన సరిగా గడపలేదు ఈ 2 సంవత్సరాల కాలం. సో నిరంతరం దీనికోసమే ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దగ్గర నుంచి షూటింగ్ దగ్గర, ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, వీటన్నిటిని కూడా తను స్వయంగా దగ్గరుండి చూసుకున్నాడు. తనకు పూర్తిగా సాటిస్ఫాక్షన్ కలిగిన తర్వాతే అప్పుడు రజనీకాంత్కి ఆ సినిమా చూపించాడు. రజనీకాంత్ అది చూసిన తర్వాత నాకు దళపతిని గుర్తుకు తెచ్చావు అని చెప్పేసి లోకేష్కి కితాబ్ ఇచ్చాడంటేనే ఎంతగా ఆ సినిమా ఆయనకి నచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు రజనీకి. సో అప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ ప్రశంసతోటి లోకేష్కి అమ్మయ్య అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగింది. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయానని తనే చెప్పుకున్నాడు. సో ఇలాంటి విశిష్టతలతోటి ఎన్నో హైలైట్స్ తోటి కూలీ మన ముందుకు రాబోతూ ఉంది. ఈ కూలీ తర్వాత కూడా లోకేష్ చాలా మంచి ప్రాజెక్టులతోటి మన ముందుకు రాబోతూ ఉన్నాడు. ఇది రిలీజ్ అయిన వెంటనే, కూలీ రిలీజ్ అయిన వెంటనే తను ఖైదీ 2 సినిమాని రూపొందించే పనిలో పడబోతూ ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఖైదీ వచ్చిన వెంటనే ఖైదీ 2 కూడా మొదలు పెట్టేయాలని ఆ టైంలో అనుకున్నారు. కానీ సీన్లోకి మాస్టర్ సినిమా రావడంతో విజయ్తో చేసింది ఈ ఖైదీ అనేది వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్టకేలకు కూలీ తర్వాత ఆ ఖైదీ 2 సినిమాని రూపొందించడానికి ఆయన రెడీ కాబోతూ ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ కమల్ హాసన్ తోటి విక్రమ్ 2 సినిమా, అంటే 2 బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ని ఆయన రూపొందించబోతున్నాడు. మరి అందులో కమల్ హాసన్తో పాటు క్యాస్టింగ్ ఎవరుంటారు? విజయ్ సేతుపతి మళ్ళీ వస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా వేరే అంటే విక్రమ్ సినిమాలో తెలుగు యాక్టర్లు కూడా పెద్ద యాక్టర్లు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత రోలెక్స్ సినిమా రాబోతుంది. అంటే విక్రమ్లో మనకి చివరిలో రోలెక్స్ పాత్రను మనకు చూపించాడు. ఆ పాత్రలో సూర్య ఎంత వీరంగం చేశాడో మనం చూసాం. ఎంత భయానకంగా బీభత్సంగా అతను కనిపించాడో చూసాం. సో ఆ రోలెక్స్ క్యారెక్టర్ని ప్రధానంగా చూపిస్తూ సూర్యతోటే ఆయన సినిమా చేయబోతూ ఉన్నాడు. అలాగే దాని తర్వాత ఆమిర్ ఖాన్తో కూడా ఓ సినిమా చేయనున్నాడు లోకేష్ కనకరాజు. ఈ విషయాన్ని ఆమిర్ స్వయంగా తెలియజేశాడు ఈ మధ్య. సో ఎందుకంటే కూలీలో ఆమిర్ కూడా
ఒక స్పెషల్ రోల్ చేశాడు, ఒక చిన్న అతిథి పాత్ర. కానీ అతిథి పాత్ర అయినా, కొద్దిసేపే కనిపించే పాత్ర అయినా అది చూపించే ఇంపాక్ట్ చాలా ఎక్కువ అని చెప్పేసి కూడా లోకేష్ చెప్పాడు. సో బాలీవుడ్లోకి ఆ సినిమాతోటే తను వెళ్ళబోతూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా అంటే ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ సినిమాల తర్వాత ఆమీర్ ఖాన్ తోటి అతను బాలీవుడ్లో సినిమా చేయబోతున్నాడు. ఇలాంటి లైనప్ తోటి లోకేష్ కనకరాజ్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. దేశంలో ఉన్నటువంటి అగ్రదర్శకుల్లో ఒకడిగా తనను తాను మలుచుకునే క్రమంలో ఉన్నాడు. ఇంకొక సంగతి కూడా ఏంటంటే, తాను ఇప్పటిదాకా తీసినటువంటి ఒక సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఈ కూలీని ఆయన రూపొందించాడు. మరి చూద్దాం ఈ కూలీ సినిమా రేపు ఆగస్టు 14వ తేదీ ఎలాంటి సంచలనాన్ని బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తుందో.